అమ్మా వచ్చి పెట్టెల మీద కూర్చోండి. కూర్చోండి బాబు. నేను తెచ్చిన కొత్త బట్టల్ని వియ్యంకుడు గారు, నా అల్లుడు సీత కూడా కట్టుకున్నారు. కానీ వియ్యపురాలికి ఈ పేదరైతే ఇచ్చిన బట్టల్ని కట్టుకోవడం నామోషిగా అనిపించిందేమో. తీసుకున్నట్టే తీసుకొని పక్కన పడేసినట్టుంది. అది మా నాన్న తెచ్చిన చీర కాదు. అత్తయ్య గారు కావాలని ఆ చీరని కట్టుకోకుండా మరో చీరని కట్టుకొనొచ్చారు. అది గమనించే నాన్న బాధపడుతున్నట్టున్నారు. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తో. అయ్యా ఈ కంకణాలు కట్టుకోండి. ఓం వనమాలి గదేశాంగే. అమ్మ మీరు కూడా కట్టుకోండి. ఓం వనమాలి గదేశాంగే శంఖే చక్రే చందకే శ్రీమాన్ నారాయణ. ఓం గణేశాయ నమః. ఏకదంతాయ నమః. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నల రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా. అమ్మా ఈ అక్షంతల్ని పూజ పూర్తయి కథ ముగించేదాకా చేత్తోనే పట్టుకుని ఉండండి. మీ వారికి ఇవ్వండి. ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమద్రియం. అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి, ప్రియంగా మాట్లాడాలి. ఎల్లప్పుడూ కూడా ఎదుటివారికి బాధ కలిగించేలా ఉండకూడదు. సత్యవచన ప్రభావం ఎప్పటికప్పుడు ఎలా కనిపిస్తుందో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలో మీకు తెలుస్తుంది. ఓం యాః ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంద్వగుంహసః. ఓం సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్త సమిదః కృతాః దేవాయ యజ్ఞం తన్వానాః వద్దన్ పురుషం పశు సంయజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవాయ జంతా సాధ్యా ఋషయశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం ఋషదాజ్యం పశుగుస్తాగశ్చక్రే వాయువ్యానో. నా చిన్న కొడుకుని జైలుకి పంపించిన ఈ పిల్ల నా పెద్ద కొడుక్కి భార్యగా ఇప్పుడు నా ముందే కూర్చొని పూజం చేసుకుంటుందా? ఏదో నా కొడుకు బాధపడతాడని వచ్చాను కానీ ఈ పిల్లని నా కోడలుగా అంగీకరించే సమస్య లేదు. అత్తయ్య గారి కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు అర్థం కావట్లేదు. చూపులతోనే ఆవిడ చురుక్కుమనిపిస్తుంటే నాకు భరించలేకుండా ఉంది. మనసులో శశిరేకుండగా నేనిలా ఈ సీతామహాలక్ష్మి పక్కన కూర్చొని వ్రతాన్ని చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. తప్పనిసరి చేస్తున్న ఈ తప్పుని క్షమించు స్వామి. కాబట్టి మహోన్నతమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవారు, వ్రతాన్ని చూసినవారు, వ్రతకథను విన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు.
జై బోలో సత్యనారాయణ భగవానికి జై. అమ్మా స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అలాగే. ఓం యాః ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తా ఓం సప్తాస్యా సంపరిదయః త్రిసప్త సమిదః కృతా దేవాయ యజ్ఞం తద్వానాః వద్దన్ పురుషం పశు తయ్యజ్ఞం బలిషిప్రోష. అమ్మా స్వామివారికి మీ చేత్తో హారతి ఇవ్వండి. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిశ్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్మపితుం మే గోపాయ రసమన్న విహాయిషే అదభాయోషి తతనో అవిషన్నః పితుం కృణో షడ్గుష్య పశూన్ మే గోపాయ త్రిపాదో ఏ చతుష్పదః వేదాహమేకం పురుషం. అత్తవారింట్లో నా కూతుర్ని అందరూ ఆదరిస్తారు, కోడలిగా అంగీకరిస్తారని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ అయింది. స్వామి, నా కూతురు కాపురాన్ని చక్కబడేలా చెయ్యి. ఇదొక్కటే నేను నిన్ను కోరుకునేది. జై బోలో సత్యనారాయణ భగవానికి నమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామికి జై శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామికి జై జై బోలో సత్యదేవ భగవానికి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. తల్లి, కన్న తండ్రిగా నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి నాన్నా? మీ అత్తగారు నీతో ఎలా ఉంటున్నారమ్మా? బాగానే ఉంటున్నారు నాన్నా. అమ్మా సీత, నోరు అబద్ధం చెప్పినా కళ్ళు మాత్రం నిజాలే చెప్తాయి అంటారు. నేనంతా చూశానమ్మా. లేదు నాన్నా, నువ్వూరికే ఏదేదో ఊహించుకుని బాధపడుకో. పిచ్చిదానా, ఊహించుకోవడం కాదు, ఇక్కడ పరిస్థితుల్ని నా మనసు అంచనా వేసింది. కానీ అది నిజమైనా కూడా నేను మీ అత్తగారిని మాత్రం తప్పు పట్టలేనమ్మా. ఎందుకంటే ఎన్నో ఆశలు పెంచుకున్న పెద్ద కొడుకు తన తాహతుకు తగని ఎవరో అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే ఏ తల్లికి మాత్రం బాధగా ఉండదు? చెప్పమ్మా. ఆవిడ నిన్ను చూస్తున్న చూపుల్లో నీ మొహంలోని కలవరం నాకు ఎన్నెన్నో అనుమానాలు కలిగిస్తున్నాయి. ఏమైందమ్మా? నాన్నా, నీ అనుమానం నిజమే, కానీ అందుకు కారణం ఆయన మా అత్తగారితో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని మాత్రమే కాదు, అందుకు మరో పెద్ద కారణమే ఉంది. అమ్మా సీత, ఏమంటున్నావమ్మా? అవును నాన్నా, ఒకసారి నేను కోర్టులో ఆదిత్య అనే అబ్బాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను కదా, గుర్తుందా? అవును. అయితే ఆ అబ్బాయి ఎవరో కాదు నాన్న, మా అత్తయ్య గారి చిన్న కొడుకు, మీ అల్లుడు గారి తమ్ముడు.